సెంటెన్సెస్ ఆర్ దేర్. నార్కోటిక్ డ్రగ్స్ NDPS ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద చాలా టఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. స్టిల్ దేర్ ఆర్ దేర్, బట్ యాజ్ ఐ సెడ్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీ హ్యావ్ టు ఎరాడికేట్. ఇవన్నీ వదిలేస్తే అసలు మనము ఎంతమంది దగ్గర ఫోన్ ఉంది? సరే, ఇప్పుడు వేరే క్వశ్చన్ అంట, ఎంతమంది దగ్గర లేదు? ఎస్, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా అందలేదు. ఫోన్ ఈజ్ బూన్ ఆర్ బేన్ అంటే ఫోన్ వాడకము మంచిదా చెడ్డదా? ఎట్లా? నా దగ్గర లేదు కాబట్టి అంతేనా? చెడ్డదేనా? మరి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయాలంటే? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోమ్మా. సో వెరీ నైస్లీ సార్. మనం ఎలా వాడితే అలా ఉంటుంది. ఫోన్లో అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈవెన్ ఇంటర్నెట్ కనిపట్టిన వాడికి కూడా తెలియదేమో ఇంత దారుణంగా ఉంటుందని. రోబో మూవీ ఎంతమంది చూశారు? రోబో, రజనీకాంత్ గారు చూసారా? దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రోబోని తయారు చేస్తారు. అది తయారు చేయడం మంచిదా? తను చేసింది మంచికే, కానీ అది చెడుగా మారింది. అదేవిధంగా గోయింగ్ ఫర్దర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మే కాజ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ టు అస్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఫోన్ను మనం ఎలా వాడతాము, మీ వరకు ఎంత వాడాలో అంతే వాడండి. ఇంటర్నెట్ ఉంది కదా అని దాన్ని రాంగ్ వేస్లో వాడడానికి ప్రయత్నిస్తే దట్ ఈజ్ ఆల్సో బీయింగ్ వాచ్డ్. సైబర్ క్రైమ్ డెఫినెట్గా సార్కు ఐ రిక్వెస్ట్ అన్ని కాలేజెస్ యాజ్ యూ ప్రామిస్ సైబర్ క్రైమ్స్ పైన ఒక అవగాహన సదస్సు కూడా పెడదాము. ఎలా మానిటర్ చేస్తున్నారు ఒక్కొక్క ఫోను. దీంట్లో మనం అనుకుంటాం ఈ ఫోన్లో నా దగ్గరే ఉంటుంది. నో, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఏ వెబ్సైట్స్ మనం చూస్తామో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ వాచ్డ్. వాట్సాప్ గ్రూపుల్లో పంపించే మెసేజెస్ అన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ అగేన్స్ట్ ది పబ్లిక్ పాలసీ, డెఫినెట్లీ దే స్టార్ట్ టేకింగ్ ది యాక్షన్. సో బీ కేర్ఫుల్, యూజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యువర్స్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంటర్నెట్ ఫోను నా బాబు కొనియాలా వద్దా అని చాలా ఆలోచించే కొనిచ్చాల్సి వచ్చింది. ఎందుకంటే కరోనా టైంలో క్లాసెస్ లేవు, కాలేజెస్ పనిచేయలేదు, కంపల్సరీగా వీడియో కాన్ఫరెన్స్లోనే క్లాసెస్ నడిచాయి. కొనిచ్చాల్సి వచ్చింది. కొనేటప్పుడు ఫస్ట్ కొన్ని వెబ్సైట్స్ మనం ఎంత రెస్ట్రిక్ట్ చేసినా అవి వస్తాయి. సో కొన్ని మనంతటా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెకండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇంటర్మీడియట్ అమ్మా, మీరంతా కూడా ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. వన్స్ యూ గో ఇన్ టు సెకండ్ ఇయర్, యువర్ కెరియర్ అబౌట్ టు స్టార్ట్. యాక్చువల్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సాట్ రాయాలా, లేకపోతే ఎంసెట్ రాయాలా, లేకపోతే జేఈ రాయాలా, ఏది రాయాలన్నా యూ షుడ్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషను టీచర్స్ ఎంత చెప్పినా కూడా యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్. ఫారెన్ పోవాలనుకుంటే సాట్ అనే ఎగ్జామ్ రాయాలి అనేది నిజంగా తెలియదు చాలామందికి. ఇంటర్మీడియట్ తర్వాతనే పోవచ్చు. అది ఎలా తెలుస్తుంది? వన్స్ యూ బ్రౌజ్, యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్. దట్స్ హౌ ఐ సజెస్ట్ యూ టు యూజ్ ది ఫోన్స్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంతేగాని ఎంతసేపు ఉన్నా చాటింగు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇంకేమున్నాయి చెప్పండి ఒకసారి, ట్విట్టర్, రైట్, ఇంకా చాట్, ఇంకా చెప్పండి. నాకు తెలుసు మీరు అంతా వాడుతున్నారు, కానీ మళ్ళీ బయట వాడతారేమో అని చెప్పలేదు. నేను ఇవి వాడదని చెప్పను. యూజ్ ఇట్ ఫర్ అ బెనిఫిట్. అండ్ ఎట్ దిస్ స్టేజ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఫోన్లో ఎంతసేపు ఉంటారు అందాక? అప్రాక్సిమేట్లీ ఒక 4 hours పర్ డే. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీరు అనుకుంటారు అంత ఉండను సార్ అని. ఐ విల్ టెల్ యూ, డెఫినెట్లీ యూ విల్ బి దేర్ అట్లీస్ట్ ఫర్ 2 hours మొత్తం మీ ఫుల్ డేలో. మీ కెరియర్కు ఆ 2 hours ఎంత ఇచ్చారు ఫోన్కి? మీ నెక్స్ట్ కెరియర్కి ఎంత ఇచ్చారు? థింక్ ఆఫ్ ఇట్. మేము ఎంత చెప్పినా, టీచర్స్ ఎంత చెప్పినా ఒక పాత వేయడానికే వస్తుంది.
ఇట్ ఈస్ ఫర్ యూ టు ఎగ్జిక్యూట్ ఇట్. మేము ఈ పొజిషన్స్లో ఉన్నాము అని అంటే మా టీచర్స్ మాకు చూపించిన దారియే, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో మేడ్ అవర్ ఎఫర్ట్స్ టు రీచ్ దీస్ పొజిషన్స్. I suggest you to use the phones or books or internet in a proper way to pave your proper path for your better career. లైఫ్కు మీరు పోవాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. పర్ డే 1 hour మీ కెరియర్ కోసం మీరు కేటాయించండి. దట్స్ మై సజెషన్. ఈ దాదాపు 100 మంది ఉన్నారు, ఒక్కరు చేంజ్ అయినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. At least one, I am happy. లాస్ట్ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఫస్ట్, డోంట్ సప్రెస్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్, టెల్ యువర్ సెల్ఫ్, టెల్ యువర్ పేరెంట్స్, దెన్ కమ్ టు పోలీస్. పోలీస్ వాళ్ళు ఉన్నారు, మా దగ్గర కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, ప్రతి కోర్టు కాంప్లెక్స్లో ఉంటుంది. జిల్లా మొత్తం ఎక్కడ కోర్టు ఉన్నా ఆ కోర్టులో ఉన్నాము. ప్రతి ప్లేస్లో మా పిఎల్వీస్ ఉన్నారు. మా పిఎల్వీస్ ఇక్కడ నిలబడ్డారు, ప్రతి విలేజ్లో ఉన్నారు, ప్రతి వార్డ్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి చెప్పినా దట్ విల్ రీచ్ అస్. మా పారాలీగల్ వాలంటీర్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. వాళ్ళు ఇక్కడే కాదు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యూ టెల్ దిస్ ఫ్యాక్ట్స్ టు యువర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా చెప్పండి. ఏ ప్లేస్ ఇండియా వైడ్ ప్రతి ప్లేస్లో పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, లీగల్ ఎయిడ్ కావాలన్నా, మీకు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోయినా, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు మీకు చేయకపోయినా మీరు మా దగ్గర రావచ్చు. లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంది, దాని పేరు మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఏంటది తెలుగులో? ఇక్కడ మనం మండలంలో ఉన్నాం కాబట్టి మండల న్యాయ సేవాధికార సంస్థ, మళ్ళీ జిల్లాలో సూర్యాపేటలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, హైకోర్టులో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, సుప్రీంకోర్టులో జాతీయ న్యాయ మొత్తం అన్ని హైరార్కీల్లో ప్రతి దగ్గర ఇవి పనిచేస్తున్నాయి. మీకు కొన్ని ప్యాంప్లెట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా ఒకసారి చదవండి అమ్మా. వాట్ ఎవర్ వీ టోల్డ్ ఈజ్ ఫర్ యువర్ బెనిఫిట్. దీస్ చైల్డ్ మ్యారేజెస్, అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ డ్రగ్స్ ఇష్యూస్ ఏవైతే మీరు నేర్చుకున్నారో ఈరోజు పెద్దవాళ్ళ వర్డ్స్లో, ఐ రిక్వెస్ట్ యూ టు డిసిమినేట్ ఇట్. 10 మందికి చెప్పండి, అట్లీస్ట్ ఒక ఇద్దరికైనా చెప్పండి. మీ ద్వారా ఇంకో ఇద్దరికి, ఆ ద్వారా ఇంకో ఇద్దరికి చేరితే అవర్ పర్పస్, అవర్ మోటో కమింగ్ టు దిస్ కాలేజ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్.